జ్ఞాన సముపార్జనలో దురభిమానాలు ఉంటే ఏమవుతుంది? విజ్ఞానం వివేకం అన్నవి ఎవరి సొత్తు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: వివేచన నిండిన మాట విఘ్నుడైన మనిషి పోగొట్టుకున్న విత్తం. అది అతనికి ఎక్కడ ప్రాప్తమైన దానికి అధికంగా యోగ్యుడైన వాడు అతనే. సోదర మహాశివులారా, ఇక్కడ విత్తం అంటే సంపద అని అర్థం. జ్ఞాన సముపార్జనలో దురభిమానాలు విద్వేషాలు ఏమాత్రం పనికిరావని బోధక శ్రేష్ఠులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో విశదపరిచారు. విజ్ఞానదాయకం వివేకభరితమైన మాట ఏ నోట విన్నా ఏ చోట గ్రహించినా తక్షణం దాన్ని స్వీకరించటం, తన సొంతం చేసుకోవటం విఘ్నుడైన వ్యక్తి లక్షణం. ఎందువలనంటే విజ్ఞానం వివేకం అన్నది మానవాళి యొక్క ఉమ్మడి సొత్తు. మనిషి దాన్ని ఎప్పుడు గ్రహించినా తాను ఎన్నడో కోల్పోయిన సొత్తుగా భావించి దాన్ని తన హృదయానికి హత్తుకోవాలి. విఘ్నుడైన వాడే అలా చేస్తాడు. అలా చేసిన వాడే దానికి తగినవాడు. ఎవరు చెప్పారన్నది కాకుండా ఏం చెప్పారన్న విషయానికి ప్రాధాన్యతనివ్వాలి. సోదర మహాశివులారా, నిజమైన జ్ఞానాన్ని ఆర్జించి దాని వెలుగులో జీవితాన్ని సంస్కరించుకునే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.